హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను వెజ్ పులావ్ అయితే చేయబోతున్నానండి. మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చేస్తున్నాను. ఇది మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అయితే పిల్లల కోసం ఇది 10 నిమిషాల్లో అయితే రెడీ చేయొచ్చండి. సింపుల్ రెసిపీ. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చెక్క, లవంగ, యాలక్కాయలు, ఇంకా మనకి బిర్యానీ దినుసుల్లో జాపత్రి, స్టార్ పువ్వు ఇవి ఉంటాయి కదండి, అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా దాని తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసాను నేను. దీంట్లో అయితే మనం ఫుడ్ కలర్ వేసుకుంటే బాగానే ఉంటుంది, కాకపోతే పిల్లల కోసం కదా, అందుకే నేనైతే ఫుడ్ కలర్ అవాయిడ్ చేశాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా అవి కొంచెం ఫ్రై అవుతుండగా మనం కొంచెం ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత ఇంకా దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనికైతే మనం గ్లాస్ బియ్యానికి అయితే 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలండి. మనం గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ఇంకా ఎసరు అయితే వస్తుంది కదా, అప్పుడు బియ్యం అయితే దాంట్లో వేసుకోవాలి. ఇలా నేనైతే కడిగి పక్కన పెట్టుకున్నాను. కొంచెం నానితే బాగుంటాయి అని చెప్పి కడిగి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా దీన్ని ఫ్రై అవుతుంది కాబట్టి దీనికైతే మనం గ్లాస్ బియ్యం తీసుకున్నా కదా, నేను దాంతో అయితే 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దానికి తగ్గట్టు కొంచెం గరం మసాలా వేసుకుంటే కొంచెం స్మెల్ అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా అయితే బాగుంటుంది అని చెప్పి నేను చిన్న స్పూన్ గరం మసాలా అయితే వేసానండి. దాని తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం ఐలో పెట్టుకుంటే మనకి ఇట్లా ఎసరు అయితే ఇట్లా తెరులుతుంటుంది కదా, ఈ తెరిలేటప్పుడు దీంట్లో మనం కొంచెం బియ్యం అయితే వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న బియ్యం అయితే ఈ నీళ్ళలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా కొంచెం ఐలోనే ఉంచుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకొని మూత అయితే పెట్టుకొని మనం ఐలో ఉంచుకోవాలండి. ఇంకా ఇలా పిల్లలకైతే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మనకు కూర కూడా ఏం అవసరం ఉండదండి, ఇలానే తినేసేయచ్చు. ఇంకా ఇలా మూత తీసుకొని చూస్తే ఇలా అయితే ఉడుకుతుంటుంది. ఉడికిన తర్వాత మనం ఇంకా దీన్ని ఇప్పుడు మళ్ళీ కొంచెం మూత పెట్టుకొని సిమ్లో అయితే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే ఇంకా అలా సిమ్లో ఉంచుకుంటే కొంచెం వాటర్ అంతా పీల్చేసి ఇలా అయితే మగ్గుతుంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో పులుగులుగా. దీన్ని అయితే మనం ఇంకొక 2 నిమిషాలు అయితే ఇంకొంచెం మూత పెట్టుకొని సిమ్లో అయితే ఉంచేసుకుంటే ఇంకా ఆవిరంతా పట్టేసి ఆ తేమ అనేది కూడా లేకుండా పొడి అయితే ఆడుతుంది. ఇంక ఈ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. నేను మా పిల్లలకైతే ఇంకా బాక్సుల్లో అయితే సదిరేస్తున్నాను. ఇంకా ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే సూపర్గా కుదిరింది. బాయ్ ఫ్రెండ్స్.